హలో మై డియర్ హీరోస్! చాలామందికి స్కూల్ స్టార్టింగ్ డేట్ అనేది ఇచ్చేసారు. సో, ఇప్పుడేంటంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళే ముందు ఏం చేయాలి అని చెప్పేసని ఆలోచిస్తా ఉన్నారు. చాలామంది అడిగారు, "అన్న నేను స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచే నేను ఏం చేయాలి?" అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారు నాకు. సో, వాళ్ళ కోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఒక వీడియో చేశాను. ఆల్రెడీ కొంతమంది 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళేం చేస్తున్నారంటే ఆల్రెడీ సగం సిలబస్ అయిపోయిందే, మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో, మీరు అలా ఇబ్బంది పడొద్దు. సో, మీరేం చేస్తారంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ కాబట్టి ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి చేసుకుంటే మనకు కొంచెం అప్‌కమింగ్ డేస్‌లో మనకు చాలా ఈజీ ఫీల్ అవుతాం అనే దాని గురించి ఈ వీడియో చేశాను. సో, మీరు డెఫినిట్‌గా ఈ వీడియోని మీరు లైక్ చేస్తారు. ఏదైనా కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటే మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? యెస్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే డోంట్ స్టార్ట్ ద స్కూల్ ఇన్ ఏ క్యాజువల్ మేనర్. మీరు స్కూల్‌ని యాజ్ యూజువల్ మనకు లాస్ట్ ఇప్పుడు 8 ఇయర్సా మీరు 8 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూగా స్కూల్‌కి వెళ్తానే ఉన్నారు. ఓకేనా? సో, ఏ విధంగా మీరు స్కూల్‌కెళ్లారో అదే విధంగా మీరు కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలి. మనం ఏదో ఒక అచీవ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ప్రాపర్ 5-6 పాయింట్స్ నేను పట్టుకొచ్చాను. ఈ పాయింట్స్‌ని మనం ఫాలో అవుతూ స్టార్ట్ చేద్దాము. సో, డెఫినిట్‌గా మీ డైలీ రొటీన్‌లో మీరు ఒక చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డోంట్ స్టార్ట్ ద స్కూల్ క్యాజువల్ మేనర్. చెప్పాను కదా! ప్రీవియస్‌గా ఎలా స్టార్ట్ చేసామో సరదాగా వెళ్ళిపోయిన తర్వాత ఒక 2, 3 చాప్టర్‌లు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాంలే నెమ్మదిగా స్టార్ట్ చేద్దాంలే. ఏ క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చినప్పుడు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేద్దాం. అదే సమ్మేటివ్స్, ఫార్మేటివ్స్ ఉంటాయి కదా! అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడిపోతారు. ఏంటంటే మనకు ఈ స్టడీయింగ్ అనేది ఎలా ఉంటదంటే మనకు డైలీ ఫుడ్‌లా ఉంటదనమాట. ఏ రోజు ఫుడ్ ఆ రోజు తినేస్తే బాగుంటది. అంతే తప్ప ఆ ఫుడ్ అంతా మనం స్టాక్‌లో దాచుకొని మనకి ఎప్పుడైతే ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడైతే పండగొస్తదో ఆ పండగ టైంలో దాచుకున్న ఫుడ్ అంతా మనం తింటా కూర్చుంటే ఎలా ఉంటది? సో, మనకేమవుతదంటే చాలా ఇబ్బందిగా ఉంటది. సో, ఇది కూడా అంతే. ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ క్లాస్ జరిగిందో అప్పుడు మీరు రివైజ్ అయిపోతే చాలా ఈజీ ఫీల్ అవుతారు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినప్పుడు జస్ట్ అదంతా రివిజన్ చేసుకుంటే సరిపోతది. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సో, మీకు ఫ్యూచర్‌లో ఈజీ అవ్వడం కోసం మీరేం చేస్తారంటే, ఇప్పటి నుంచే మీరేంటంటే కొద్దిగా ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకుంటూ ఉంటే కొంచెం ఈజీ అవుతది. ఓకే. సో, క్యాజువల్‌గా, రొటీన్‌గా అన్నట్టుగా కాకుండా కొంచెం ప్లాన్డ్‌గా ఈ సంవత్సరం ఏదో రకంగా నేను ఏదోటి అచీవ్ చేయాలి అనే టైప్‌లో మీరు కాలేజ్ అనేది, స్కూల్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కీప్ థింగ్స్ రెడీ. అంటే ఏంటి? మీ దగ్గర స్కూల్‌కెళ్ళేటప్పటికి చాలామంది పిల్లల్ని చూస్తాను. ఏంటి ఒకటే బుక్ పట్టుకెళ్తారు. ఓకే. ఒకటే రఫ్ బుక్ పట్టుకెళ్తారు. దాంట్లోనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ అందులోనే పెట్టేస్తారు. సో, చాలా ఇబ్బంది పడతారు మీరు. సో, మీరేం చేయాలంటే ఒక సెపరేట్ ఇండివిడ్యువల్ బుక్స్ అనేవి మీరు క్యారీ చేసుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే స్కేలు, పెన్సిలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పెట్టుకోండి. ఎందుకన్నా మేము స్కూల్ పిల్లలం ఇవన్నీ అక్కర్లేదు కాదు. మీరు ఎడ్యుకేషన్‌ని నేర్చుకుంటున్నారు. ఒక పద్ధతిలో ఉంటది ఎడ్యుకేషన్ అనేది. ఆ పద్ధతిని మనం ఫాలో అవుతా ఉంటే మీకు దాంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఏం పర్లేదు దీనికి ఇలా సరిపెట్టేద్దాం, అలా సరిపెట్టేద్దాం అనుకుంటే లైఫ్ కూడా మిమ్మల్ని అలాగే సరిపెట్టేస్తది. సో, మీరేం జేయాలంటే కొంచెం కొంచెం స్కూల్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్కూల్ కరిక్యులమ్ టైప్‌లో వెళ్తా ఉంటే మీకేం తెలుస్తదంటే దానివల్ల డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతది. ఎందుకంటే ప్రస్తుతం బయటున్న చాలామంది ఎవ్వరికైనా జనాలకైనా సరే డిసిప్లిన్ అనేది చాలా తక్కువుంది. ఓకేనా? సో, సింపుల్‌గా ఏదో రకంగా అలా చేసి ఎళ్ళిపోదాం అన్నట్టుగా కానిచ్చేస్తున్నారు. కానీ ఎవరైతే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీగా ఉంటారో వాళ్ళు ఎక్కువ పాపులర్ అవుతున్నారు. అండ్ ఆల్సో టాప్ లీడింగ్‌లో ఉంటున్నారన్నమాట. సో, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ కాబట్టి మీరేం చేస్తారంటే, మీ దగ్గరున్న థింగ్స్‌ని ఎప్పటికప్పుడు క్యారీ చేసుకోండి. క్యారీ చేసుకొని వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయండి. బ్యాగ్‌లో దాచుకోవడం కాదు. ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, సెట్ ఏ సింపుల్ డైలీ రొటీన్. ప్రతిరోజు ఏం చేస్తారంటే, చాలా సింపుల్ రొటీన్ పెట్టుకోండి. ఏం చేస్తారంటే 6:00 లేస్తారు 6కి లేదంటే 7 అయితే 7. ఓకే. 7కి లెగాలి. లేచిన తర్వాత సో అండ్ సో పనులు చేయాలి. డైలీ రొటీన్ పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్ థింగ్స్ పెట్టుకోవాలి. ఓకే. ఈ టైం కల్లా స్కూల్‌కెళ్ళిపోవాలి. ఈ టైంకి హోంవర్క్స్ ఏమైనా ఇస్తే రాసుకోవాలి. అండ్ ఆల్సో పర్టిక్యులర్ టైంలో మ్యాథ్స్ చదవాలి. పర్టిక్యులర్ టైంలో ఫిజిక్స్ చదవాలి. లేదంటే ఫిజికల్ సైన్స్ లేదంటే సోషల్ అని చెప్పేసి ఆ విధంగా సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? ఈ విధంగా సింపుల్ డైలీ రొటీన్ అనేది పెట్టుకుంటే మీకేమవుతదంటే మీకు ఎవ్రీడే అది కనీసం 21 డేస్ మీరు ఫాలో అవుతే అదొక హాబిట్ కింద మారిపోతది. సో, ఈ విధంగా మీరేం చేయాలంటే సింపుల్ డైలీ రొటీన్ అని పెట్టుకోవాలి. ఎన్ని డేస్‌నన్నా 21 డేస్ అనేది మీరేం జేసుకోవాలి. సో, డైలీ రొటీన్ కింద మీరు కంటిన్యూ చేస్తా ఉంటే ఆ తర్వాత హ్యాబిట్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఏంటంటే, మీరు ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన సీనియర్స్ మనం చూసుకుంటూ ఉంటే
అన్ని సబ్జెక్ట్స్‌లోని వాళ్ళకి 100/100 వచ్చిన వాళ్ళు కాకుండా కొంతమంది ఉంటారు. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లో 100 వస్తాయి. ఏదో 1, 2 సబ్జెక్ట్‌లో తక్కువొస్తాయి కదా! అది ఎవరనేది చూసుకుంటే అది ఏ సబ్జెక్ట్స్ అని చూసుకుంటే మనకు లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ ఈ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ మందికి ఈ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్‌లోనే మనకేమవుతుందంటే మార్క్స్ అనేవి తక్కువొస్తున్నాయి. అంటే ఏంటంటే 1, 2 మార్కులు పోవడం, అలాగా లేదంటే 3 మార్కులు పోవడం ఆ విధంగా తక్కువొచ్చినియి. సో, దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీ అవుతది నాన్న. ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ 100/100 వచ్చినా ఇవి సబ్జెక్ట్స్ మనకి ఎక్కువ దెబ్బేస్తుంది కాబట్టి, సో, ఇవి స్టార్టింగ్ నుంచే మీరు ఫోకస్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సిట్ వేర్ యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ అండ్ ఆల్సో లెస్ డిస్ట్రాక్టెడ్. అంటే ఏంటంటే మీకు తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండి అండ్ ఆల్సో మీకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. అర్థమైందా? స్కూల్‌కి వెళ్ళిన వెంటనే కొంచెం ఫస్ట్ డే కాబట్టి ఎర్లీగా వెళ్ళండి. ఎర్లీగా వెళ్ళి మీకు ఎక్కడ డిస్ట్రాక్షన్స్ అనేవి తక్కువుంటాయి. ఓకేనా? సో, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. కావాలని డిస్టర్బ్ చేస్తా ఉంటారు. సో, అక్కడ కాకుండా ఇంకో వేరే చోట కూర్చోండి. ఎందుకంటే మీకు అట్ లాస్ట్ మీ పేరెంట్స్ అనేవాళ్ళు మీకు స్కూల్‌కి పంపించి మీ దగ్గర నుంచి ఒక అవుట్‌పుట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఆ విధంగా ఫుల్‌ఫిల్ చేసిస్తే మీ పేరెంట్స్ అనేవాళ్ళు హ్యాపీ అవుతారు. ఫ్రెండ్ ఫ్రెండ్ మీరు చదువుకున్నా, చదువుకోకపోయినా సరే మీతో పాటు ఎలాగైనా ఉంటాడు. సో, కాబట్టి మీరేం చేస్తారంటే, చదువుకునే టైంలో మీరు పద్ధతిగా చదువుకోండి. వేరే టైం వచ్చేటప్పటికి మీ ఫ్రెండ్స్‌తో ఎంచక్కా ఆడుకోండి. నేనేం కాదనట్లేదు. కానీ ఏంటంటే, చదువుకునే టైంలో లెస్ డిస్ట్రాక్షన్ అండ్ ఆల్సో కొంచెం కంఫర్టబుల్ ఉన్న ప్లేస్‌లో వచ్చి కూర్చోండి. ఆ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసి కూర్చుంటే, మీరు ఫస్ట్ డే నుంచి అదే అలవాటు చేసుకుంటే, ఫైనల్ దాకా మీకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటారన్నమాట. అర్థమైందా? మొత్తం చాప్టర్స్ అన్నీ నీట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. హ్మ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఫైనల్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను మీరు ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఫాలో అవుతా ఉంటే, మీకు స్టార్టింగ్ నుంచి అది హ్యాబిట్‌లోకి తీసుకొస్తే బాగుంటది. చాలామంది సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. ఓకే. సో, హాలిడేస్ అయిపోయినాయి. హాలిడేస్ నుంచి మళ్ళీ స్కూల్ టైంకి రావాలంటే, ఓకే. చాలా చాలా ఏంటి ఇనర్షియా ఉంటది. అంటే ఏంటి రెసిస్ట్ టు చేంజ్ ఇట్స్ స్టేట్. అర్థమైందా? అంటే ఏంటంటే, సో, వాళ్ళు ఆహ్, చాలా అప్పటికే చాలా అర్రే! ఈ టైంకి నేను ఫోను చూస్తా ఉండేటోడిని. లేదంటే ఈ టైంకి నేను ఆడుకుంటూ ఉండేటోడిని. సో, ఇప్పుడు మళ్ళీ స్కూలుకెళ్ళాలా? వినాలా? ఈ మైండ్ సెట్‌లో ఉంటారు. మీరేం చేయాలంటే దాన్ని ఫస్ట్ 1 వీక్ కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, దాన్ని కొంచెం ఏదో రకంగా ఓవర్‌కమ్ చేసి, మీరు ఈ పాత్రలో పడేటట్టుగా చూసుకోండి. ఓకేనా? లేదు అనుకుంటే ఒక పని చేయండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో వారం ఉంటే ఏం చేస్తారంటే, స్కూల్ రొటీను ఈ ఇంట్లోనే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అర్థమైందా? అంటే ఏంటి ఫర్ సపోజ్ డైలీ స్కూల్ మనకి 8 అవర్స్ ఉందనుకోండి. 8 అవర్స్‌లో ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక 2 అవర్స్ ఓకే. యూట్యూబ్‌లో చూసి మన లెక్చర్స్ అవి ఉన్నాయి కాబట్టి యూట్యూబ్‌లో చూసి మీరది వినడం. లేదంటే ఆఫ్టర్‌నూన్ ఇంకో 2 అవర్స్ కూర్చొని ఏదో రకంగా లెసన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం. ఏదో ఒక సబ్జెక్ట్ పిక్ చేయడం. దాని గురించి ముందుగానే చదువుకోవడం. ఆ విధంగా చేస్తా ఉంటే మీకు డైలీ రొటీన్‌లో పడిపోతారు కాబట్టి స్కూల్‌కెళ్ళిన తర్వాత మీకు ఈజీ అవుతది. చాలామందికేంటంటే ఆఫ్టర్‌నూన్ భోజనం చేస్తారు. భోజనం చేసిన వెంటనే ఇంకా నిద్రొచ్చేస్తదింక. అక్కడే పక్కేసేస్తారు. ఎందుకంటే హాలిడేస్ అంతా మధ్యాహ్నం పూట పడుకొని ఉంటారు కదా! సమ్మర్ కదా! అందుకని చెప్పేసి ఇంక స్కూల్‌కెళ్ళిన తర్వాత కూడా అలాగే పడుకోవడానికి ట్రై చేస్తారు. సో, మీరేం చేయాలంటే కొంచెం ఈ డైలీ రొటీన్‌ని అట్‌లీస్ట్ ఓ 3-4 డేస్ స్కూల్‌కెళ్ళక ముందు నుంచే మీరు ట్రై చేస్తా ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతది నాన్న. సో, ఈ విధంగా మీరనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫైనల్‌గా వచ్చేటప్పటికేంటంటే మీకు ఒక ఈజీగా ఫీల్ అవుతారు. ఏదున్నా సరే మీరు నేను సింపుల్‌గా చేసేయగలను అనేది ఫీల్ అవుతారు. కొంతమందేంటంటే ఫైనల్‌గా వచ్చేటప్పటికి 10థ్ క్లాస్ అన్నా, పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నా అలా అని చెప్పేసి భయపడతా ఉంటారు. నువ్వు స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్దిగా వర్కౌట్ చేసుకుంటూ ఉంటే సో, ఎంత పెద్ద కొండైనా సరే నువ్వు కొద్ది కొద్దిగా తవ్వుతూ ఉంటే మొత్తం అదంతా నువ్వు కూలగొట్టేయొచ్చు. సో, ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా అంతే. ఓకే. నువ్వు స్టార్టింగ్‌లో ఎంత పెద్ద టాస్క్ ఉన్నా, ఏదున్నా సరే నువ్వు ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ డైలీ చేస్తా ఉంటే నీకు పనైపోతది. అర్థమైందా? సో, ఈ విధంగా మనం ఏం చేద్దామంటే, మనం కలిసి టుగెదర్‌గా డిసిప్లిన్డ్‌గా మనం చేసుకుందాము. సో, లెసన్స్ అనేవి మాకు కంటిన్యూగా వస్తా ఉంటాయి. సో, ముఖ్యంగా ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నటోళ్ళకి మనకి ఈ ఛానల్ అప్డేట్ ద్వారా నేను ఇక్కడి నుంచి మనకి ఏంటంటే ప్రతీదీ మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ వన్ బై వన్ వస్తా ఉంటాయి. ప్రతీదీ పిన్ టు పిన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. సో, ఎటువంటి థియరీ క్వెషన్ వచ్చినా ఏదైనా చిన్న ట్రిక్కీ క్వెషన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసేటట్టుగా నేను చేస్తాను. సో, నో నీడ్ టు వరీ. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కన్సిస్టెన్సీగా చదవడమే. ఓకేనా? సో, ఎంతమంది చేస్తారనేటోళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ నేను చేస్తానని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.